ముఖ్యంగా మీడియా సోదరులకి హృదయపూర్వక శుభాభినందనలు, సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు. ఈరోజు కాకినాడ నగరంలో నెస్లే కంపెనీ వారు సౌజన్యంతో మొందా తుఫాను లో ఎవరైతే ఎక్కువగా నష్టపోయారో మత్స్యకారులు వాళ్ళని ఐడెంటిఫై చేసి మరి వాళ్ళని ఈరోజు మన నెస్లే సౌజన్యంతో 1500 మందికి రేషన్ కిట్స్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ నెస్లే వాళ్ళ ఉద్దేశం మనం కొంతవరకైనా మన తుఫాన్లో ఎవరైతే బాధపడ్డారో నష్టపోయారో వాళ్ళకి సహాయం చేయాలని ముందుకు వచ్చారు. ఆ దశలో ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున మేము వాళ్ళని ఒక సూచన ఇచ్చాము. దాని ప్రకారము వాళ్ళు కాకినాడకి 1500 కిట్లు మంజూరు చేసి ఈరోజు మనకి అందించారు. ఇక్కడ మన కాకినాడ మన ఈ ఏరియాలో ఉన్న ముఖ్యంగా తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి 1500 మంది కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మత్స్యకారులకు అండగా నిలుస్తూ మరి అట్లానే పోర్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అండగా నిలబడుతూ కేంద్రము ఇటు రాష్ట్రము అందిస్తున్న సంక్షేమ పథకాలని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి సరైన న్యాయం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎవరైనా ఒకటే కార్మికుల జీవితాలు బాగుంటేనే మనం దేశంలో ఉన్న ప్రజలు మరి వాళ్ళు బాగుంటారనేది మనం నమ్మాలి. మనకి రెండు జాతులు, ఒకటి యాజమాన్యము, రెండోది కార్మికులు. కార్మికులు బాగోలు చూడడానికి నాకు కేంద్ర ప్రభుత్వము ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్ ఫెడరేషన్ తరఫున నాకు ఏపీ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. నేను 5 నెలలైంది నా బాధ్యత తీసుకుని ఈ 5 నెలల నుంచి కూడా ప్రతి పోర్టు మరి సందర్శిస్తూ కార్మికుల వాళ్ళ బాధల్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి మ్యాక్సిమం వాళ్ళ ఎక్కువగా వాళ్ళు లాభం పొందేటట్టు కృషి చేస్తున్నారని తెలుసు. అందరికీ నమస్కారం. మేము బీసీజేఏ తరఫు నుంచి నాయకులు ఇక్కడ అందరూ కూడా ఈ మహత్కార్యానికి వచ్చాం. మనకి అందరికీ తెలుసు, మందా తుఫాను చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపించి చాలా మంది నాశనానికి దారితీసింది. దీనికోసం సిఎస్ఆర్ ఫండింగ్ తో నెస్లే వారు మరియు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ అసోసియేషన్ ఖలీఫతుల్లా బాషా గారి ఆధ్వర్యంలో ఇవాళ దాదాపు 1500 మందికి ఈ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మి గారు, అలాగే బీసీజేఏసీ నాయకులు, అలాగే మేమంతరం కూడా దీనికి హాజరై దీన్ని సక్సెస్ చేసాం.